Have a blessed day. Bharati from Bharati YouTube channel. చాలా ముఖ్యమైన టాపిక్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్. ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనగానే చాలామంది డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అది ఎవరు చెప్పినా ఏవి చెప్పినా అవి వాడాలి ఇవి వాడాలి అని చాలా క్రేజీగా చేస్తుంటారు. అలా క్రేజీగా వెళ్ళొద్దండి. ఫస్ట్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తున్నాయి అనేది గ్రహించాలి, తెలుసుకోవాలి. మన బాడీ ఎలాంటిది, మన లైఫ్ స్టైల్ ఎలాంటిది, మన హెరిడిటరీ వలన వస్తుందా అనేది ఆలోచించుకోవాలి. ఈరోజు మన ముందున్నారు కవిత. తనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ట్రీట్మెంట్ చేయబోతున్నాను. చిన్న మీకు ప్రాక్టికల్గా చూపిద్దామని మీ ముందుకు వచ్చానమాట. చిన్న వీడియో. Hi Bharati, this is Kavita Toshniwal. I'm a psychologist and family consultant. సో యాక్చువల్లీ నా ప్రొఫెషన్లో ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటాను కదా. సో ఐ ఫీల్ స్ట్రెస్డ్, రైట్? సో వెన్ ఎవర్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ ఐ కమ్ టు భారతి టు రిలాక్స్ మై సెల్ఫ్. యాక్చువల్లీ తను హోమ్ టిప్స్ కూడా చాలా ఇస్తారు, అది నేను చేస్తాను, రిజల్ట్ కూడా వస్తుంది. బట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను భారతి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటానో ఐ ఫీల్ మోర్ రిలాక్స్డ్ దాన్ ఇన్ మై హోమ్. సో ఐ హోప్ టుడే భారతి విల్ బి డూయింగ్ హర్ మ్యాజిక్ ఆన్ మీ. ఓ నైస్ కవిత. ఓకే, సో ఈరోజు మనము కళ్ళ కింద ఆ నల్లటి చారల్ని ఎలాంటి టిప్స్ చేసుకుంటే బాగుంటుందో కవితకి చేసి చూపిస్తూ మనం మాట్లాడుకుంటూ ఉందామండి. మీకు చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీకు ఇంకా బాగా అర్థమవుతుందని అనుకుంటాను. కవిత, రిలాక్స్. కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి, డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ అంటే ఏదో కాదండి, వ్యాయామం, ఆహారము అండ్ నిద్ర. ఈ మూడు కరెక్ట్గా ఉంటే ఎలాంటివి మన జోలికి రావని నా అభిప్రాయము. తనకి తన ప్రొఫెషన్ని బట్టి ఆ కళ్ళకి అంత స్ట్రెయిన్ అయిపోయి, స్ట్రెస్ అయిపోయి, చాలా కళ్ళ కింద డార్క్గా తయారైపోయి గుంటగా కూడా తయారవుతుంది. సో చిన్న చిన్న టిప్స్ తీసుకుంటూ ఇంట్లోనే మనకు వంటింట్లో దొరికేటివి, ఆరెల్స్ మనము బయట పార్లర్లోకి వెళ్తే ఇంకా మంచి సెరమ్స్ కూడా వాడతారు. అట్లాంటి వాటితో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అని నేను చెప్పను, కొంచెము ప్రికాషన్స్ అనేది తీసుకుంటే సరిపోతుందండి. మెయిన్ ముఖ్యంగా జెనెటికల్గా కూడా వస్తుందండి. మన పెద్దవాళ్ళకి అలా ఉంటే గనక అది అలా వంశపారపర్యంగా హెరిడిటరీ ప్రకారంగా కూడా ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను తన కళ్ళకి క్లీన్ చేస్తున్నానండి. సో ఇలాంటి నల్లగా ఉండడానికి కారణం మెయిన్ ముఖ్యమైనది సి విటమిన్. సి అండ్ ఈ విటమిన్ చాలా ముఖ్యమైనదండి. మన దినచర్యలో రోజు సి అండ్ ఈ విటమిన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనం ఇక్కడ వాడడం కూడా సి విటమిన్ అండ్ ఈ విటమిన్ వాడితే ఇక్కడ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మెత్తగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ స్కిన్ ఏమవుతుందంటే తొందరగా నల్లబడిపోయి తొందరగా ముడతలు అనేది చేరేసి నల్లటి వలయాలు కళ్ళ కిందటి వాటిని కనబడుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని మనము రాత్రిపూట విటమిన్ ఈ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. బాదం ఆయిల్ కానీ, అండర్ ఐ క్రీమ్స్ కానీ అలాంటి వాటితోటి మెయింటైన్ చేసుకుంటూ రాసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. కవిత, రోజు రాత్రిపూట నువ్వు నేను ఇచ్చిన క్రీమ్ వాడుతూ ఉండు. ఓకే భారతి. సో ఇప్పుడు మీకు ఒక హాఫ్ స్పూన్ తేనెలో 2 చుక్కలు నిమ్మకాయ జ్యూస్ తీసుకుంటున్నానండి. ఈ రెండు మిక్స్ చేసేసి మనకి కళ్ళకి అప్లై చేసి ఇలా మసాజ్ చేస్తూ ఉంటే ఫింగర్ రింగ్ తోటి మసాజ్ చేయాలండి. ఫింగర్ రింగ్ తోటి మసాజ్ ఎందుకని అంటామంటే దాంట్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు, అలాగే ప్రెషర్ ఎక్కువ పడదు, స్మూత్గా
చక్కగా నీట్గా సర్కిల్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే స్కిన్ మెత్తబడుతుంది. అక్కడ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఫామ్ అవగానే రింకిల్స్తో పాటు స్కిన్ కూడా హార్డ్ అయిపోతుంది. బ్లాక్నెస్తో పాటు హార్డ్ అయిపోతుంటుంది. ఇది ఇలా మసాజ్ చేయడం వల్ల చక్కగా మెత్తగా స్మూత్గా అయ్యి ఈ సి వైటమిన్ ఏదైతే మనం లెమన్ డ్రాప్స్ వాడామో అదొక బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేసి ఆ బ్లాక్నెస్ని రిమూవ్ చేస్తుంది. సో క్లీన్ చేసేసాం కదండి. ఇప్పుడు మనము సూతింగ్ చేయాలి. సో దీనికి కావాల్సినవి పఫీనెస్ కానీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి కానీ కెఫెయిన్ సెరం అనేది వాడాలండి. సో మీకు అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇది కాస్మెటాలజిస్ట్ 2 drops ఆఫ్ కెఫెయిన్ తీసుకొని మసాజ్ చేస్తున్నానండి. జస్ట్ జెంటిల్ మసాజ్ అంటారు. ఇలా చేసుకుంటూ మనకి కళ్ళకి కూడా ఎక్సర్సైజ్ ఉంటుందండి. చిన్న వ్యాయామం అనేది రోజు చేస్తే కనుక ఈ కళ్ళకి రక్త ప్రసరణ జరిగి చాలా బాగుంటుందని నేను అందరికీ అదే సజెస్ట్ చేస్తూ ఉంటాను జనరల్గా. అలాగే చిన్న చిన్న యోగాసనాస్ కూడా ఉంటాయి. వజ్రాసనంలో కూర్చొని శశాంకాసనంలో వేస్తే కనుక ఆ రక్త ప్రసరణ అనేది తలలోకి వచ్చి ఈ డార్క్ సర్కిల్స్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది తగ్గిపోతాయి, మటుమాయమైపోతాయి అని నేను చెప్పనండి. కాకపోతే ప్రికాషనరీగా మనం ముందు చూపుతోటి రాకుండా తీసుకుంటేనే జాగ్రత్తలు చాలా మంచిది. ఈ శశాంకాసనంతో పాటు మనము రోజుకి 3 లీటర్స్ to 4 లీటర్స్ వరకు వాటర్ కూడా తాగుతూ ఉండాలి. వాటర్ తక్కువైనా కానీ డీహైడ్రేట్ అయిపోయి కళ్ళ చుట్టూ కింద స్కిన్నే కనపడుతూ ఉంటుందండి. ఎవరు చూసినా కానీ హాయ్ కవిత, హౌ ఆర్ యూ అని, ఏంటి డల్గా ఉన్నావు, ఏంటి అలా ఉన్నావు, ఏంటి రాత్రి నిద్రపోలేదా, ఏంటి కళ్ళని చూసే చెప్తారండి. ఎలాంటివైనా కానీ ఏంటి వరీ అవుతున్నావు, టెన్షన్గా ఉన్నావు, టెన్షన్ అయినా వరీ అయినా నిద్ర లేకపోయినా, సో టయర్డ్ అయిపోయినా, స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్గా ఉన్న ఈ కళ్ళల్లోనే మనకి తెలుస్తుందండి. చిన్న వ్యాయామం చేసుకుంటూ ఇంట్లో కొంచెం ప్రికాషనరీగా తీసుకుంటూ, అలాగే మన ఇంట్లో వంటింట్లో దొరికే కుకుంబర్ జ్యూస్ కూడానండి, కుకుంబర్ జ్యూస్లో కూడా మనము తీసుకోవచ్చు. మనకి ఇంట్లో దొరికే కుకుంబర్ జ్యూస్లో 1-2 చుక్కలు లెమన్ డ్రాప్స్ వేసుకొని కూడా ఐప్యాడ్స్, మీకు ఆల్రెడీ ఐప్యాడ్స్ అనేది మీకు అందుబాటులో దొరుకుతూనే ఉంటాయండి. ఐప్యాడ్స్ తోటి పెట్టుకొని రిలాక్స్ అయితే చాలా వరకు తగ్గిపోతుందండి. అలాగే పొటాటో జ్యూస్లో 1 చుక్క తేనె వేసుకొని ఈ ఐప్యాడ్స్ తోటి ముంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా మనం బయటికి వెళ్ళి వచ్చినా కానీ చాలా రిలాక్స్ అవుతుంది. కానీ ఒక చిన్న చిట్కా అండి, మీరు పొటాటో జ్యూస్ కనుక పెడితే కనుక డ్రై అవ్వనివ్వకుండా చూసుకోవాలండి. సెమీ డ్రైలో తీసేస్తే సరిపోతుంది. డ్రై అయిపోతుంది ఏమవుతుందంటే గట్టిగా అయిపోయి స్కిన్ అంతా పట్టేసినట్టు అవుతుంది. మీకు ఇంకొక చిన్న చిట్కా చెప్పాలండి, చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనం విటమిన్ ఈ తోటి కొంచెం లైట్గా మసాజ్ చేస్తున్నామండి. విటమిన్ ఈ క్రీమ్ తోటి లైట్గా మసాజ్ చేస్తున్నామండి. ఈ కళ్ళ కింద ఇదంతా ఎమోషనల్ ఏరియా అంటామండి. ఇదంతా ఎమోషనల్ ఏరియా. ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా ఈ కళ్ళల్లో నుంచి, ఈ ముక్కులో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి కదండి. సో ఇదంతా అట్లా స్కిన్ అంతా కదిలిపోయి కళ్ళ కింద నల్లగా అవ్వడము, అట్లాంటివి పఫీనెస్ రావడము, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో జాగ్రత్తగా మనం చూసుకుంటూ మన లైఫ్ స్టైల్ని కూడా, ఈ రోజులలో మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోయిందండి. బయట ఫుడ్ అన్నీ జంక్ ఫుడ్స్, సాల్ట్ ఎక్కువ ఉన్నవి తినేసి అలాంటివన్నీ తగ్గించుకుంటే కూడా చాలా వరకు తగ్గుతుందండి మనది. అండ్ ఎప్పుడు మన లివర్ ఫంక్షనింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. చాలామంది క్లయింట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అంటారు, నాకు లివర్ ఫంక్షనింగ్ సరిగా లేదు, అందుకని డార్క్ సర్కిల్స్ అని. అలాంటిది ఏమి ఉండదండి. వాటర్ ఎక్కువ తాగండి, మంచి ఆకుకూరలు తినండి, క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉండండి, చిన్న చిన్న టిప్స్ పాటించండి, సరిపోతుంది. మీకు కళ్ళ కింద నలుపు అనేది రాకుండానే ముందుగానే జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. ప్రెషర్ పాయింట్స్ ఫింగర్ రింగ్ తోటే ఇస్తూ ఉండాలండి. బికాజ్ ఇక్కడంతా కూడా మనకి ఎమోషనల్ ఏరియా ఫ్లూయిడ్స్ తోటి నిండిపోయి ఉంటుంది, పఫీగా అలాంటివి.
మంచి టైంకి నిద్రపోతూ ఉండాలండి. టైంకి 8 అవర్స్ అనేది మన నిద్ర అనేది మన డైలీ రొటీన్లో 8 అవర్స్ నిద్ర అనేది ఉండేలా చూసుకోవాలి. మన డైలీ రొటీన్లో 8 అవర్స్ అనేది నిద్ర కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే ఆహారం టైంకి ఆహారం తినాలి. అలా ఏది పడితే తినకుండా ఆకుకూరలు, మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మనం చేసే వ్యాయామం ఉంటుందండి, అది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పచ్చండి. మీకు రోజు వజ్రాసనం కానీ, ఐ ఎక్సర్సైజ్ కానీ, కొంచెం ప్రాణాయామం అండ్ మెడిటేషన్ విల్ హెల్ప్ ఎ లాట్. సో మీకు చాలా ముఖ్యమైన చిట్కా ఏంటంటేనండి గ్రీన్ టీ. చాలామంది ఈ రోజులలో గ్రీన్ టీ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు అందరి ఇళ్లలో గ్రీన్ టీ బ్యాగ్స్ అనేది వాడుతూ ఉన్నాం. మనం వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్స్ కొంచెం వాటర్ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం కళ్ళ మీద బయటికి వెళ్ళి వచ్చిన ఎప్పుడన్నా రిలాక్స్గా అలా పెట్టుకున్న చాలా బాగుంటుందండి. పఫీనెస్ పోతుంది, అలాగే డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి. ఇలా ఒక 15 నిమిషాల నుంచి తీసేస్తే చాలా బాగుంటుందండి. మన స్కిన్కి కావాల్సినవి E అండ్ C వైటమిన్ సెరమ్స్. ఈ సెరమ్స్ నేను అలోవెరా జెల్లో కలుపుతున్నాను. అలోవెరా జెల్ మన ఇంట్లో అలోవెరా మొక్కున్నా పర్వాలేదు, అలాగే జెల్ అయినా పర్వాలేదు. ఒక 1 డ్రాప్ కలిపేసి దానికి మసాజ్లా చేద్దాము. ఇప్పుడు ఈ గ్రీన్ టీ పెట్టడం బ్యాగ్స్ రోజు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, చాలా మేలు చేస్తుంది. డార్క్ సర్కిల్స్ అలాగే పోతాయి, లైన్స్ కూడా ఫైన్ లైన్స్. మనకి ఫస్ట్ ఫైన్ లైన్స్ అనేటివి కనబడేటివి కళ్ళ కిందేనండి. ఏది కనిపించినా మనకి కళ్ళ కింద, కళ్ళ చుట్టూతా, కళ్ళ మీదనే కనబడుతూ ఉంది. దాన్ని బట్టి మనము చెప్పేయచ్చు వెదర్ షీ ఈజ్ హెల్దీ ఆర్ నాట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ చెప్పేస్తారు, ఏంటమ్మా నీరసంగా ఉన్నావా, జ్వరంగా ఉందా, ఎలాంటి వాళ్ళనైనా చూసేసి కళ్ళల్లో తేడా కళ్ళని చూసి చెప్పేస్తారు ఎలాంటి వాళ్ళనైనా. సో అలోవెరాలో 2-3 డ్రాప్స్ C వైటమిన్ కలిపేసి ఈ రెండు మిక్స్ చేసి చక్కగా మసాజ్ చేసుకుంటూ ఉంటే నీట్గా చాలా తేడా అనేది కనబడుతుంటుందండి. ఇది మనం చాలా టిప్స్ చెప్తూ ఉంటానండి. వాళ్ళ ఇంటి దగ్గర కరెక్ట్గా చేస్తే కనుక రిజల్ట్ చాలా బాగుంటుంది. చేయకుండా మన దగ్గరికి వస్తే మాత్రం చాలా రిలాక్స్ అవుతారు, అలాగే రిజల్ట్ కూడా ఉంటుంది. ఎలాంటి ప్యాక్స్ అయినా వేసుకోవచ్చండి కళ్ళకి, కాకపోతే డ్రై అవ్వకుండా సెమీ డ్రైతో తీసేస్తే చాలా బాగుంటుంది. స్మూత్గా వెట్ ప్యాక్స్ వేసుకుంటే బాగుంటుంది. సో మన కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి చెప్పుకున్నాం కదండి. నిద్ర లేకపోయినా, ఆహారం సరిగా చేయకపోయినా, అలాగే హెరిడిటరీ కారణంగా అయినా, స్ట్రెస్కి గురైనా, డిప్రెషన్కి గురైనా, ఎక్కువ ఆలోచించిన కళ్ళ కింద నల్లటి వలయాలు అనేది కొందరికి తొందరగా అవుతుంది, తొందరగా చూడొచ్చండి అలాంటి వాళ్ళకి. సో అలా డిప్రెస్ అయిపోకుండా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ వాటిని కొంచెం దూరంగా ఉంచుకోవడానికి ట్రై చేయొచ్చు. చూసారు కదండి, ట్రీట్మెంట్ అనేది అయిపోయింది. మనము అలోవెరా జెల్లు, చిన్న నిమ్మకాయ డ్రాప్స్, లెమన్ జ్యూస్ డ్రాప్స్ అండ్ తేనె అండ్ బాదం ఆయిల్ అనేది వాడాను. విటమిన్ E క్రీమ్ వాడాము. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఇంటి దగ్గర పాటిస్తూ ఉంటే, గ్రీన్ టీ బ్యాగ్స్ పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మొత్తానికి మన ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందండి. స్క్రీన్ ఈ రోజులలో స్క్రీన్ అనేది చాలా ఎక్కువైపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి 10 ఇయర్స్ ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే 10 ఇయర్స్ దగ్గర నుంచి నేను చూస్తూనే ఉంటాను. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి వీళ్ళు డిప్రెషన్ అయిపోయి ఇంకా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. సో అలా ఎక్కువ డిప్రెస్ అవ్వకుండా, రాకుండానే ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో కవిత ఒకసారి చెక్ చేసుకో. వావ్ భారతి, చాలా యాక్చువల్లీ నాకు చాలా ఐ ఫెల్ట్ సో రిలాక్సింగ్ యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ ఫెల్ట్ రిలాక్సింగ్. సెకండ్ థింగ్ ఈజ్ మేబీ యూ కెన్ సీ ఇన్ ద కెమెరా ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ వెన్ ఐ సీ ఇన్ ద మిర్రర్ రియల్లీ ఐ కెన్ ఫీల్ దెర్ ఈస్ అ డిఫరెన్స్. అండ్ ఇఫ్ ఐ గో అండ్ స్లీప్ ఫర్ సమ్ టైమ్, డెఫినెట్లీ టుమారో ఆల్ దిస్ డార్క్ సర్కిల్స్ ఎవ్రీథింగ్ ఆర్ గోయింగ్ టు బి వానిష్డ్. థ్యాంక్ యూ సో మచ్ భారతి. ఇందాక వచ్చినప్పుడు చాలా డ్రైగా ఉంది కవిత, ఇప్పుడు డ్రైనెస్ కూడా తగ్గింది. డ్రైకి ఏమవుతుందంటే వ్రింకిల్స్ లాగా, ముడతల్లాగా
పడిపోతుంది, అక్కడంతా ప్యాచ్ లాగా పడిపోతుంది అనమాట. సో అదంతా తప్పి సప్పల్గా తయారైంది స్కిన్ అంతా కూడా. థ్యాంక్ యూ కవిత. చిన్న చిన్న టిప్స్ తోటి పాటిస్తూ ఉండండి ఇంట్లో, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. చూస్తూనే ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.